మొట్టమొదటిసారి ఒక కేబినెట్ ను హైదరాబాద్ నుంచి బయట మరి ప్రాంత భక్తులందరికీ విశ్వాసమైనటువంటి సమ్మక్క సారలమ్మ దేవాలయంలోనే నిన్న కేబినెట్ మీటింగ్ చేసుకొని ఇవాళ పొద్దున దేవుని దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వస్తా ఉన్నాం. మీ అందరినీ కూడా ఈ రోజు ఇక్కడ కలిసి భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇప్పుడే ఒక 3 కోట్ల రూపాయలతోటి ఒక వాల్ గోడకు సంబంధించి మనం ఫౌండేషన్ వేసుకున్నాం. వస్తూ శాసనసభ్యులు చెప్తా ఉన్నారు, చాలా కాలంగా డిమాండ్ ఉంది. పక్కనే అటవీ నుంచి అనేక జంతువులు ఇక్కడ ప్రజలను భయప్రాంతాలకు గురి చేస్తూ ఉంటుంటే ఆ కాంపౌండ్ పెట్టలేనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర అడిగి ప్రత్యేకించి కాంపౌండ్ వాళ్ళు తీసుకుని వచ్చి ఈరోజు ఫౌండేషన్ చేస్తామని చెప్పారు. ఒక్కసారి గట్టిగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. గట్టిగా తప్పట్లు కొట్టి సారక్క దర్శనం చేసుకుని వచ్చామని అంటే ఈ ప్రభుత్వానికి మహిళల పట్ల ఏ విధంగా గౌరవం ఉంది, ఏ విధంగా ఉన్నదనే దానికి ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే మేము ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మహిళలందరికీ ఉచితంగా బస్ సౌకర్యాన్ని కలగజేసినాం. ఎక్కడికెక్కినా మీరు వెంబడవాడ రాజన్న దగ్గరికి పోయినా, భద్రాచలం రాముని పోవాలన్నా, అమ్మగారింటికి పోవాలన్నా, అత్తగారింటికి పోవాలన్నా, దవాఖానకు పోవాలన్నా, బడికి పోవాలన్నా ఇలా ఆర్టీసీ బస్సులో మీరు ఫ్రీగా బస్సు ఎక్కిపోయే పరిస్థితి కలిగించాం. అంతేకాదు ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరామ చీరలు ఇస్తూ వాస్తవంగా పట్టణాలందరికీ సంక్రాంతి సారేగా చీరలు పెట్టాలనుకున్నప్పటికీ మేము అక్కడ సూరత్ నుంచి కొనుకొచ్చేది కాదు, మన చేనేత కార్మికులు సిరిసిల్లలో తయారు చేస్తారు కాబట్టి కొంత ఆలస్యమైంది. ఇవాళ నుంచి మెక్మాల్ సంబంధించి ప్రతి ఇంటికి వచ్చి ఇళ్ళ కూడా కొంత దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. 18 సంవత్సరాలు పైపడ్డటువంటి ప్రతి మహిళకు సంఘ సభ్యురాలే కానప్పటికీ అందరికీ కూడా ఇందిరమ్మ చీరలు సంక్రాంతి సారేగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రతినిధిగా స్థానిక శాసనసభ ఆధ్వర్యంలో మీ అందరికీ వస్తాయని మాట్లాడే సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇందిరా క్రాంతి పథకంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తే మిమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే 10 సంవత్సరాలుగా వడ్డీ కట్టనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం. ఇలా మళ్ళీ సరిగ్గా మీ ఆశీర్వచనతో ప్రభుత్వం ఏర్పడగానే మహిళలందరికీ వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి డబ్బులు సంఘాలకు జమ చేస్తూ ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా గౌరవ శాసనసభ్యులు మరి ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పక్క శాసనసభ్యులు నాకు నిలిచేయగలిగే కార్యక్రమాలు తెచ్చుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఒక మాట మాత్రం మనం చేస్తా ఉన్నాం, గతము ఇప్పుడు పోల్చుకుంటే గతంలో ఉన్న కార్యక్రమాలన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు ప్రభుత్వం మీ అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ లో సంబంధించి కోట శ్రీనివాసరావు సినిమా ఆనాపిల్ల అంటే ఎంతమంది చూసారో నాకు తెలియదు. ఆనాపిల్ల సినిమాలో కోట శ్రీనివాసరావు కోడి పైన కంటే ఏం భోజనం చాలా బాగుందని చెప్పినట్టుగా అందరికి డబుల్ బెడ్రూమ్ గురించి చెప్పినాడు. కానీ ఇవాళ అర్హత కలిగిన వాళ్ళందరికీ మొదటి సంవత్సరం 3,500 ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి ఇచ్చినాం. అంతేకాదు మీరు రేషన్ కార్డు కావాలని అనేక సందర్భాల్లో ఏ మీటింగ్ జరిగితే అక్కడ ఒక కాగితం పట్టుకొని రేషన్ కార్డు కావాలని అడిగేటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ రేషన్ కార్డు ఇప్పుడు కూడా ధైర్యంగా వేదిక మీద చెప్తా ఉన్నాం, ఇంకా ఎవరికైనా రేషన్ కార్డు రాకపోతే అప్లికేషన్ పెట్టుకోండి, ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా అర్హత ఆధారంగా రేషన్ కార్డు ఇస్తాం. రేషన్ కార్డు ఇవ్వడమే కాదు, ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇలా సన్న బియ్యాన్ని తినడానికి ఉపయోగపడే బియ్యాన్ని ఇస్తా ఉన్నాం. మనం ఎప్పుడు కూడా తెలంగాణలో ఒక సామెత తిన్న రేవును కలుస్తారు ఆశీర్వదిస్తారని. ఇలా మహిళలు ఉచితంగా బస్సు, రేషన్ కార్డు, సన్న బియ్యం, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, దాంతో పాటుగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందరికీ విద్యుత్ శాఖ తరఫున లేఖలు కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పర్సనల్గా మీ సంక్రాంతి అభినందనలు పంపినారు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు మరి జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ప్రభుత్వం అటు మహిళలకు సంబంధించి బస్సు యజమానులు చేయడం, విద్యుత్తుకు సంబంధించిన సోలార్
ఇవ్వడము, అనేక రకాల ఇందిరమ్మ క్యాంటీన్లు కానీ ఈ విధంగా కార్యక్రమాలు చేస్తా ఉంది. జాబ్ మేళలు పెట్టడం, దేవాలయాలు అభివృద్ధి చేయడం, మున్సిపాలిటీ అభివృద్ధి చేయడం, కొత్తగా బస్సు రూట్లకు సంబంధించి వారు కోరినారు. తప్పకుండా ఆర్టీసీ 2012 తర్వాత ఒక బస్సు కొనలే, కానీ దాదాపు 3000 బస్సులు కొని కొత్తగా ఉద్యోగ నియామకాలు తీసుకొని మహాలక్ష్మి మనకు తెలుసు కాలబిడ్డ పుడితే ఇంకా మహాలక్ష్మి వచ్చిందని చెప్తాం. ఆ విధంగా మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా మహిళలు ఉచితంగా బస్సు సౌకర్యం కలగజేయడంతో ప్రభుత్వం ఆర్టీసీకి సహకారం చేయడంతో ఆర్టీసీ నష్టాల నుంచి బయటకు వచ్చి మీ అందరికీ కూడా అనేక రకాల సౌకర్యాలు కలిగేసే అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.